అందరికీ ప్రైజ్లాడండి. వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా, గడిచిన కాలం అందులో ప్రభా నీ కృపలో, నీ భద్రతో, నీ ప్రేమలో ప్రభా మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, గడిచిన కాల దినమందు ప్రభా మేము ప్రభా ఆత్మీయ ఫలాల గురించి మేము ధ్యానిస్తున్నాం ప్రభా. మీరే ప్రభా మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకా అనేక విషయాలు తెలియపరిచే విధానంగా ప్రభా నీ జ్ఞానం ద్వారా, నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నడిపించమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గడిచిన కాలంలో మనం 2 days బ్యాక్ చూస్తే మనము ఆత్మీయ ఫలం గురించి మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు ఈ ఫలం గురించి చెప్పే ముందర మనం మొదటి ఫలం అంటే తెలుసుకున్నాం. ఒకసారి మరి మీకు గుర్తు చేస్తాను. మొదటి ఫలం ప్రేమ, రెండో ఫలం సంతోషం. మనం ఆల్రెడీ ధ్యానించాం. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. సంతోషం అనేది దేవుని సన్నిధిలో మాత్రమే మనకు సంతోషం అన్నమాట. అలాగే ఈరోజు మూడవ ఫలం ఏమంటే సమాధానం. సమాధానం అనగా మనము ఇంగ్లీష్లో పీస్ అని పిలుస్తాం. కానీ ఇప్పుడు మొదటి 2 ఫలములు ప్రేమ, సంతోషం అనేది మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన వ్యక్తిగతంగా కూడా ఉన్నా కూడా మనకి సమాధానం అనేది ఉండదన్నమాట. ఎవరి కుటుంబంలో, ఎవరి జీవితంలో, వారి స్థితిని బట్టి వాళ్ళు ప్రేమతో ఉన్నా, సంతోషంగా ఉన్నా, వారి జీవితంలో సమాధానం అనే ఫలము వారికి ఉండదన్నమాట. ఇప్పుడు మనం చూస్తే మత్తయి 5:9లో మనం చూడగలుగుతాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏమంటే ఇక్కడ సమాధానపరచువారు ధన్యులు అంటే మన విశ్వాసంలో మనం వ్యక్తిగతంగా మనం సమాధానంగా ఉన్నా మనం ఇతరులకు సమాధానపరిచేవారిగా మనం ఉండాలన్నమాట. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే మనం దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అంటే మనం విశ్వాసులము, క్రైస్తవులము అని మనం ఎలాగ పిలువబడుతున్నామో మీరు సమాధానపరిచేవారుగా మనము ఇతరులకు ఉండాలన్నమాట. ఇది మనం చూడొచ్చు. అలాగే కీర్తన 34:14లో ఉంటుంది. సమాధానం వెతికి దాన్ని వెంటాడుము అని కీర్తనకారుడు సెలవిస్తాడు. సమాధానము వెతికి దాన్ని వెంటాడాలి. మొదట మనము సమాధానము వెతకాలన్నమాట. వెతకాలంటే ఇప్పుడు మనం డబ్బు కోసం వెతుకుతాం, జాబ్ కోసం వెతుకుతాం, మనం లోకపరంగా అనేక విషయాలు అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలని అందుకోసం మనం ప్రయాసపడతాం, వెతుకుతాం. కానీ మనము సమాధానం కొరకు కూడా మనం వెతకే విధంగా మనం ఉండాలన్నమాట. వెతికి దాన్ని వెంటాడాలి. అంటే మనం ఆ ఫలాన్ని దక్కించుకునే వరకు మనము వెంటాడాలి అన్నమాట. అలాగే మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండంలో ఆదాము హవ్వను వాళ్ళు సృజించినప్పుడు వాళ్ళు చేసే పాపాన్ని బట్టి వాళ్ళ సమాధానాన్ని కోల్పోతారు. దేవుని యందల నుంచి కూడా వాళ్ళు సమాధానం కోల్పోతారు. అలాగే వారి కుమారులు కూడా చూడండి, హేబేలు, కయీను కూడా వాళ్ళిద్దరికీ సమాధానం అనేది ఉండదన్నమాట. వారి హృదయంలో నేను గొప్ప అని వాళ్ళే గొడవపడి కయీను వచ్చి హేబేలును చంపేశాడు. అంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ములే. మనం చూస్తే బైబిల్లోనే అక్కడ మొదటి హత్య మనం చూడొచ్చు అన్నమాట బైబిల్ గ్రంథంలో. అలాగే మన కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు, కుటుంబాల్లో కూడా సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు. ప్రేమ, సంతోషం ఉన్న ఈ సమాధానం అనేది వారి జీవితంలో ఉండదన్నమాట. అలాగే మనం చూద్దాము. మీకా 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించు వారమై ఉంటారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆహారము నములుచు అంటే ఆహారం, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒకరు ఆహారం పెడితే వాళ్ళకి సమాధానం ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు మనం ఒక చోట జాబ్ చేస్తున్నా,
ఒక చోట పని చేస్తున్నా, ఒక చోట మనం ఏదో మనం పని కొరకు బయట ఒకరి కింద మనం పని చేసినా కూడా వాళ్ళు ఆహారం పెడతారు. ఆహారం పెట్టినప్పుడు మాత్రమే మీకు సమాధానం అని ప్రకటిస్తారు. మీకు సమాధానం. ఒకవేళ ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల, ఒకవేళ ఆహారం పెట్టకుంటే వాళ్ళు వారి దాసులు కావచ్చు, వాళ్ళ యజమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటిస్తారనమాట. ఆహారం పెట్టిన వరకు అన్నీ చూపిస్తారు, ప్రేమ అన్నీ. కానీ ఆహారం పెట్టకుంటే వారిపై యుద్ధం ప్రకటిస్తారు. అంటే గొడవలు, కలహాలు, అనేక ఉన్నాయండి. అనేకమే, సమాధానం అనేది లేవు. బయట చూస్తే లోకానుపరంగా సమాధానం లేక వాళ్ళు చాలా ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియట్లేదు. ఎవరిని మనం కన్సల్ట్ అవ్వాలో వాళ్ళకి తెలియడం లేదు. మనుషుల మధ్య సమాధానం లేదు. ఎవరి దగ్గర సమాధానం లేదండి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. 2 తెస్సలోనికలో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును. మనము అనేక వాళ్ళ దగ్గర మనం కన్సల్ట్ అవుతాం, ఎవరి దగ్గర సమాధానం ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేనే సమాధానకర్తయగు ప్రభు అని చెప్తున్నాడు అనమాట. ఎల్లప్పుడూ, జీవితాంతం, నువ్వు బ్రతికే వరకు, నువ్వు మరణించే వరకు నేనే నీకు సమాధానకర్తయగు ప్రభువు అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు, హెబ్రీలు 12:14లో ఉంటుంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలుగుండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఒక మనిషిని తెలిసిన మనిషి దగ్గర వెళ్ళినా, తెలియకున్న మనిషి దగ్గర వెళ్ళినా వారితో మనం సమాధానం పడాలన్నమాట. అందరితో సమాధానం పడు అంటున్నారు, కానీ పరిశుద్ధంగా సమాధానం పడే విధంగా మనం ఉండాలి. మరి పరిశుద్ధంగా లేకుండా మనం సమాధానం పడితే అది మరి సమాధానం కాదండి, అది పాపం అవుతుంది. అందరితో సమాధానం మనం కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే చూద్దాం, రోమా 12:18లో సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే, నీకు ఇష్టమైతే, నీకు ప్రేరేపించబడితే, మీ చేతనైతే మాత్రమే మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సమస్త మనుషులతో మనము, నీకు ఇష్టమైతే, దేవుని ప్రేరేపణ బట్టి ఉంటే వారితో సమాధానపడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో క్రీస్తు కలిగి ఉన్నప్పుడు ఆ సమాధానం ఎలా ఉంటుందో తెలుసా, మనకు మనమే సమాధానం పడతామన్నమాట. అలాగే మనం దేవునితో కూడా సమాధానము కలిగి ఉంటాం. అలాగే మనము కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది. అలాగే మనకు ఇతరులతో కూడా సమాధానము కలిగి ఉంటామన్నమాట. ఒకసారి మనము గమనిద్దామండి, మన జీవితంలో ఈ సమాధానం ఫలం లేకపోతే అనేక గొడవలు, అనేక కలహాలు, అనేక కుట్రలు, హృదయంలో ఏదో తలంపులు పెట్టుకొని బయట ఇంకో రకంగా మనతో వ్యక్తులు మాట్లాడతారు. కానీ మనం సమాధానంగా అందరితో, మనుషులతో నీకు సఖ్యమైతే, ఇష్టమైతే సమాధాన పడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మన ఉదాహరణ చూడండి ఒకసారి, మత్తయి 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు మందిరం ప్రతి ఆదివారం వెళ్తాం, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రతి దినము ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు బలిపీఠము దగ్గర అర్పణములు అర్పించేటప్పుడు, అంటే ఏమైనా నువ్వు అర్పణలు అర్పించేటప్పుడు లేదంటే బల్లలో పాల్గొనేటప్పుడు నువ్వు మారు మనసు పొంది ఉంటావు, రక్షణ పొంది ఉంటావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, బలిపీఠము వద్ద వెళ్ళినప్పుడు అర్పిస్తుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని, అంటే నీ సహోదరుని మధ్య నీకు సమాధానం లేకపోతే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. అక్కడే బలిపీఠం దగ్గరే జ్ఞాపకం చేసుకొని అర్పణను విడిచిపెట్టు. ఆయన దేవుడు నీ అర్పణలు, నీ కానుకలు, నీ వేరే ఏమైనా అవ్వచ్చు, అవి నీకు దేవుడు అవి ఆశించట్లేదు.
దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అనమాట. అక్కడే బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అలాగే మనం చూడండి, మన జీవితంలో కూడా మన అక్కతో, మన చెల్లితో, మన స్నేహితులతో, మన బంధువులతో సమాధానం లేకపోతే కానీ మనం బలిపీఠం దగ్గర వెళ్ళి ప్రభా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ప్రభా జ్ఞాపకం చేసుకో అనేక ప్రార్థనలు చేస్తామండి. అది కాదండి, మనము మొదట వెళ్ళి వారితో సమాధానం పడాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే వాళ్ళు ఏం చేయాలి, దేవుడు సహోదరులు బట్టి మనం ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు. మొదటి తెస్సలోనిక 5:13 ఉంటుంది. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. దేవుడు వేడుకొనుచున్నాడండి. అంటే బ్రతిమాల్చున్నాడు దేవుడు. అంటే మన సహోదరుల మధ్య ఎలా ఉండాలి, ఎలా వాళ్ళతో ఎలా ఐక్యతతో ఉండాలనేది దేవుడు సెలవిస్తున్నాడు. వారి పనిని బట్టి వారు ఏ పనైనా చేయొచ్చండి, ఏ పనైనా చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ తాపి మేస్త్రి కావచ్చు, ఒకవేళ చిన్న పని, చిన్న ఆదాయం సంపాదించినా కూడా నీ సహోదరులైతే, నీ స్నేహితులైతే వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా, అంటే నీ అందరి ప్రేమ నుంచి వారి మిక్కిలి ఘనముగా, అంటే వారిని ఘనముగా అంటే వారి పేరుని ఏదో ఘనంగా ఏదో చేయాలని కాదు, కానీ ప్రేమతో ఘనముగా వాళ్ళు ఎంచవాలి. అంటే నీ దృష్టిలో వాళ్ళు ఎక్కడో ఒక లెవెల్లో ఉండాలన్నమాట. అది దేవుడు వేడుకొంచున్నాడు. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండడి, మరియు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం అలాగే మన బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం కదా, హెబెలు కయీను గురించి చూసాం. అలాగే దావీదు విషయంలో కూడా వాళ్ళే మోసపరుస్తారు, వారి చుట్టూ ఉన్న వాళ్ళే మోసపరుస్తారు. అలాగే మనము యోసేపు జీవితంలో కూడా అంతే, వాళ్ళ అన్నదమ్ములే అతన్ని మోసం చేస్తారు, సమాధానం ఉండదు. అలాగే మనం అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో చూడొచ్చు అనమాట. కనీసం ఇప్పుడైనా మనము దేవుని అందలి సమాధాన ఫలం అనే పొందుకుందామండి. కనీసం ఇప్పుడు నుంచైనా సమాధాన ఫలం పొందుకొని ఇతరులతో సమాధానం పడే వారిగా మనము ఉండాలన్నమాట. మనం ఇంకా అనేక విషయాలు తెలుసుకోవచ్చు, కానీ మనము దేవుని కుమారులైతే మొదట ఏం చేయాలి, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనించండి. కనీసం ఇప్పుడే ఈ స్థితి నుంచే నీ జీవితంలో ఈ సమాధానం అనే కృపను నాకు వరాన్ని, ఆ ఫలం నాకు దయచేయండి ప్రభా అని ప్రార్థిద్దామండి. ప్రతి ఒక్కరూ ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం, రోజుకు ఇంకా అనేక ఫలముల గురించి తెలుసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభా ఆది అంతా ఉన్నవాడానికి స్తోత్రం నాయన, ఆల్ఫా ఒమేగా ఉన్నవాడానికి స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా ఈ సమాధాన ఫలం ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తాం ప్రభా. తండ్రి ప్రభా అనేకులకు ప్రభా ఈ వాక్యం ద్వారా అనేకులు దీవెనకరంగా ఉండాలి తండ్రి ప్రభా, నీ నామం మహిమ పొందాలి ప్రభా నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. మా జీవితంలో ఈ సమాధాన ఫలమును ప్రభా భద్రపరచండి ప్రభా. ఇంకా ఇంతకు ముందు ఫలాలు కూడా ప్రభా, ప్రేమ, సంతోషం, సమాధానం ప్రభా, ఈ ఫలం ప్రతి ఒక్కటి ప్రభా మా జీవితంలో ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా. అలాగే మేము నడుచుకునే కృప మాకు దయచేయండి ప్రభా. నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తాం ప్రభా. హల్లెలూయా. దేవానికి స్తుతులు వందనాలు నీకు మహిమ పొందమని, నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలి, నీ దయ, కృప ప్రభా అనుగ్రహించమని ప్రభా యేసు క్రీస్తు నామంలో ప్రభా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.